హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ట్రయాంగిల్స్ ఆల్ 4 మార్క్స్ వెయిటేజ్ ప్రకారం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పుకున్నాం. సో సెవెంత్ లెసన్ వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. దీంట్లో టూ మార్క్స్ క్వశ్చన్ అని రావచ్చు, 8 మార్క్స్ క్వశ్చన్ అని రావచ్చు. సో మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ వచ్చేసి డిస్టెన్స్ ఫార్ములా. సపోజ్ మనము ఇది ఒక గ్రాఫ్ అనుకో, ఇక్కడ వై యాక్సిస్ మీద ఒకటి ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఒకటి ఉంది. రెండు డిఫరెంట్ని ఎలా డిఫైన్ చేస్తాం? సో అలా డిఫైన్ యూజ్ చేసేదే డిస్టెన్స్ ఫార్ములా. సో ఒక పాయింట్ని x1, y1 అనుకోవడం, ఇంకో పాయింట్ని x2, y2 అనుకోవడం. సో AB √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అర్థమైందా? సో సెకండ్ హెడ్డింగ్ వచ్చేసి సెక్షన్ ఫార్ములా. ఇఫ్ పాయింట్ P ఆఫ్ x, y divides A x1 y1 and B x2 y2 in ratio m:n. m:n రేషియోలో డివైడ్ అవుతూ రెండింటిని సెక్షన్ ఫార్ములా అంటారు. సో x mx2 + nx1 / m + n, y my2 + ny1 / m + n. సో నెక్స్ట్ థర్డ్ ఫార్ములా వచ్చేసి మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఫార్ములా సింబల్ వచ్చేసి m x1 + x2/2, y1 + y2/2. నెక్స్ట్ ఫోర్త్ హెడ్డింగ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. మోస్ట్ ఇంపార్టెంట్. ఏరియా ½ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. సో ఇవి కొంచెం ఈజీ గుర్తుపెట్టుకోవడానికి. సో ఇది అంత కుదరదు. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ సపోజ్ x1 వచ్చింది, సో y1 రాలే. ఇక్కడ x2 వచ్చింది, y2 రాలే. సో ఇక్కడ x3 వచ్చింది, y3 రాలే. సో x1 దాని తర్వాత సపోజ్ x1 y1, x2 y2, x3 y3 మూడిట్లో x1 తర్వాత వచ్చేసింది కాబట్టి ఇది అక్కర్లేదు. నెక్స్ట్ y2 - y3 తీసుకోవాలి. సపోజ్ నెక్స్ట్ x2 వచ్చింది అనుకో, x2 తర్వాత ఏమొచ్చింది? y3 - y1. సో నెక్స్ట్ x3 వచ్చింది అనుకో, దాని తర్వాత y1 - y2. అర్థమైందా? మళ్ళీ చెప్తా. ఏరియా ½ దీన్ని మోడ్ అంటారు. మోడ్ అంటే ప్లస్ మైనస్ ఉంటే ప్లస్ అవుద్ది, ప్లస్ ఉన్నా ప్లస్ అవుద్ది. సో దాన్ని మోడ్ అంటారు. x1 వస్తే y1 రాదు. నెక్స్ట్ వచ్చేది ఈ y2 - y3 y యాక్సిస్ తీసుకోవాలి. సో నెక్స్ట్ x2 వస్తే y3 - y1 ఆర్డర్ ప్రకారం రాసుకోవాలి. సో x3 వస్తే y1 - y2 y యాక్సిస్ అలాగా రాసుకోవాలి. అలా గుర్తుపెట్టుకోవాలి. నేను మాత్రం చిన్నప్పుడు అలానే గుర్తుపెట్టుకున్నా. సో నెక్స్ట్ ఫిఫ్త్ హెడ్డింగ్ వచ్చేసి సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. సెంట్రాయిడ్ని జీ సింబల్తో ఇండికేట్ చేస్తాం. సో G x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. మనము ఈ ఫార్ములాస్ అన్నీ ఈజీగానే ఉంటాయి. సో మనము వీటిని అప్లై దేనికి ఏ ఫార్ములా అని మనం మైండ్లో గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. చాలా ఈజీ లెసన్ అంటే ఇదే. సో నెక్స్ట్ సిక్స్త్ స్లోప్ ఆఫ్ ఏ లైన్. స్లోప్ అంటే చాలా ఇంపార్టెంట్. స్లోప్ సింబల్ వచ్చేసి m y2 - y1 / x2 - x1.
స్లోప్ ఆఫ్ ఏ లైన్ చాలా ఇంపార్టెంట్. దీనికి సింబల్ వచ్చేసి m ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. అలాగే y3 x3 ఉంటే y3 మైనస్ y2 బై x3 మైనస్ x2 దాని ముందు వచ్చేది ఉంటుంది. సో నెక్స్ట్ 7th ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్లో మోస్ట్ ఇంపార్టెంట్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ అంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. m అంటే స్లోప్. నెక్స్ట్ ఫార్ములా వచ్చేసి కొలీనియర్ కండిషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, 7 మార్క్స్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. కొలీనియర్ కండిషన్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్ టు 0, a ఈక్వల్ టు x1 కామా y1, b ఈక్వల్ టు x2 కామా y2, c ఈక్వల్ టు x3 కామా y3. సో దీని ఫార్ములా వచ్చేసి y2 మైనస్ y1 బై x2 మైనస్ x1, y3 మైనస్ y1 బై x3 మైనస్ x1. అంటే y2 కన్నా y చిన్నది కాబట్టి y2 మైనస్ y1, x2 మైనస్ x1, తర్వాత y3 మైనస్ y1 బై x3 మైనస్ x1. పెద్ద తర్వాత చిన్నది తీసుకుంటున్నాం, అది గుర్తుంచుకోండి. సో మెయిన్ ఈ ఫార్ములాస్ నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే క్వశ్చన్ బట్టి ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో నేర్చుకోండి, రైట్ చేసుకొని నిదానంగా బాగా నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈజీగా 7 మార్క్స్ ఆ 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. చాలా ఈజీ లెసన్, మార్క్స్ గెయిన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ లెసన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please share, like and subscribe.